రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం ఇంజాపూర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఇంజాపూర్ గ్రామ నివాసి బొక్క భూపాల్ రెడ్డి తన 82వ జన్మదినాన్ని పురస్కరించుకుని సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన సరస్వతి మాత విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి, మాజీ వైస్ చైర్పర్సన్ గుండ్లపల్లి హరిత ధనరాజ్, మాజీ కౌన్సిలర్, టీపీసీసీ సభ్యులు కాకుమాను సునీల్, కోశిక ఐలయ్య, మాజీ కౌన్సిలర్లు మేతరి అనురాధ దర్శన్, బొక్క శ్రీలత గౌతమ్ రెడ్డి మరియు బొక్క రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ కమిషనర్, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వనస్థలిపురం పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి మోడల్ స్కూల్లో భాగంగా నిన్న మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రారంభించినట్లుగా ఇక్కడ స్కూల్ గదులకు ఇబ్బంది లేదు. బుక్కులు కూడా సరస్వతి ఓపెనింగ్ కాబట్టి ఆ విధంగా కూడా జరుగుతుంది. ఇంకా తెస్తామంటే ఇక్కడ గవర్నమెంట్ పుస్తకాలు ఇస్తుందంటే నేను తేలేకపోయినాను. అది పెద్ద ఎత్తున చప్పట్లతో మరి ఎమ్మెల్యే గారికి సన్మానం చేయాల్సిందిగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బొక్క భూపాల్ రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని వేరే కార్యక్రమాలు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కార్యక్రమం ఉంది, అయినా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఇంత పెద్ద ఎత్తున దిగ్విజయం చేసినందుకు తన ఉపన్యాసంతో ఇక్కడికి ఉన్నవారిని అందరినీ మరి కోరిన కోరికలన్నీ తీర్చాల్సిందిగా, పెద్దలు చెప్పిన కోరికలు తీర్చాల్సిందిగా కోరుతున్నాం. పుట్టి ఇంజాపూర్లో పెరిగి ఇంజాపూర్లో ప్రజాసేవ చేసి 82 సంవత్సరాలు ఆరోగ్యంగా ఆనందంగా ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ప్రజాసేవ చేస్తున్న 82 సంవత్సరాలు నిండిన పెద్దలు గౌరవనీయులు మా అన్న భూపాల్ రెడ్డి గారు ఈరోజు జన్మదిన 83వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో ఆయన నిండు నూరేళ్లు బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేసుకుంటూ ఆనందంగా జీవించాలని భగవంతుని ఈరోజు సరస్వతి మాత ఇక్కడ పెట్టిన అమ్మవారిని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో ఇంకా పాలు పంచుకుంటున్న రామరెడ్డి, ధనరాజ్, హరిత, అదేవిధంగా కౌన్సిలర్ వంశీ, కృష్ణ, రాము, వేదిక మీద ఉన్న రెడ్డి సంఘం నాయకులు, వేదిక మీద ఉన్న అధికారులు, ఈ పాఠశాల ఉపాధ్యాయులు, ముందున్న మా కుటుంబ సభ్యులందరూ ఇంకా మంచి కార్యక్రమాన్ని మనందరం కూడా ఆశీర్వదించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి. డబ్బులు ఉన్నంత మాత్రాన ప్రజలలో సేవ చేస్తారనో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తారనో మనం అనుకోకూడదు. కొంతమంది ఎన్ని డబ్బులున్నా వెంట ఎవరికి కూడా రాదు. కానీ మంచి పని ఈరోజు ఇంజాపూర్లో సరస్వతీ దేవి ఈ యొక్క విగ్రహం పెట్టిందంటే చిరకాలం వేలాది మంది విద్యార్థులు చదువుకునేటువంటి ఈ పాఠశాల ప్రాంగణంలో ఇది అందరూ మనం చేస్తున్నాం. ఈరోజు ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా ఈ గడ్డ మీద ఉండే గౌరవం, ఈ గడ్డ మీద ఉండే ప్రేమ అంతటా ఉండదు. ఆయన రాష్ట్రానికి, దేశానికి రెడ్డి సంఘంలో ఉన్న మొట్టమొదటి అడుగు
ఇంజాపూర్లోనే ఉంటుంది, ఇంజాపూర్లోనే పడుతుందని చెప్పి కూడా మీకు మనవి చేస్తున్నా. ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్ని, ఒక మంచి కార్యక్రమం ఇప్పటి వరకు చెప్పిండు నాకు. ఇలాంటివి మనీ లాంగ్ పోయి తీసుకోండి మనీ. అవును సంబంధించింది కదా ఉన్నాడు సార్ 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 ఇటు చూడండి సార్. చనిపోయి అందరూ రాపోయారు ఉన్నవాళ్ళకి వెరీ గుడ్. యాడ్ చేసుకుంటారు ఏమో. ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి పెద్దలు భూపాల్ రెడ్డి గారికి, మాజీ వైస్ చైర్పర్సన్ హరిత గారికి, అదేవిధంగా కౌన్సిలర్ సునీల్ గారికి, రవీందర్ రెడ్డి గారికి, దర్శన్ గారికి, టీసీకి నరసింహారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దల ముందుగా అన్ని వసతులు కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఈ విధంగా చేస్తే మన రేవంత్ రెడ్డి అన్న గారి, ముఖ్యమంత్రి గారి కళల సహకారం అవుతుంది. ఇది కూడా ఇక్కడ తొరూరులో కానీ, హైదరాబాద్లో కానీ మరి అంటే ప్రతి స్కూల్లో నేను విగ్రహాలు మీరు చెప్పిన స్కూల్లో పెట్టేస్తా అని అంటున్నాడు. కాబట్టి మీ సహాయ సహకారాలతోని భూపాల్ రెడ్డి గారు వారు కోరిన కోరికను మరి తీర్చాల్సిందిగా. ఎందుకంటే ఎవరైనా స్వార్థం గురించే పనిచేసి మరి వారికి నాకేమొస్తుంది, ఈ విగ్రహం పెడితే, లేకుంటే బెంచీలు వేస్తే నాకేమొస్తుంది, వైకుంఠ ధామాల్లో మరి కాలభైరవ విగ్రహాలు పెడితే మాకేమొస్తుందని చాలా మంది ఆలోచన చేస్తుంటారు. కానీ తను ఏ ఒక్క మరి స్వార్థం లేకుండా ఈ నిర్మాణాలని మన కళ్ళ ముందరనే. నమస్కారము. వచ్చిన పెద్దలు పేరు పేరున అందరికీ నమస్కారము. ఒక్కొక్క పేరు చెప్పబోతుంటే ఇండివిడ్గా పేరు చెప్పడం లేదు. స్టేజ్ మీద అందరూ గౌరవనీయులు పెద్దలు అందరికీ నమస్కారము. వచ్చిన బంధువులకు, మిత్రులకు, స్కూలు అమ్మాయిలకు, అబ్బాయిలకు, మంత్రులకు, మంత్రురాళ్లకు అందరికీ నమస్కారం. జయించారు. ఎమ్మెల్యే గారు మరి సహకరిస్తానంటున్నారు కాబట్టి గవ్వడిపల్లి, కాకన్నగూడ, తొర్రూరు ఈ 3 గ్రామాల్లో కూడా ఈ వచ్చే 6 నెలల్లో ఈ సరస్వతి విగ్రహాలు కంప్లీట్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటిదంటే ఎమ్మెల్యే గారితో కూడా ఏంటంటే సరస్వతి దేవాలయము ఒక 15 లక్షలు పెట్టి కట్టాలనుకున్నా కాబట్టి 1000-1500 గజాల స్థలము రోడ్ సైడ్ ఇప్పించగలరని చెప్పను మనవి. ఇది సాయంత్రం అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుచున్నాం. మరి 83వ బర్త్డేను మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, మల్లెడ్డి రంగారెడ్డి గారి చేతుల మీదుగా జరుపుకోవడం చాలా సంతోషం. కేక్ కట్ చేస్తున్నారు రామరెడ్డి అన్న గారు, రామన్న గారు అందరూ పెద్ద ఎత్తున. మరి విష్ యూ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే తాత. భూపాల్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 82 సంవత్సరాలు పూర్తి చేసుకొని 83 అందరు పిల్లలు ఒక్కసారి విష్ హ్యాపీ బర్త్డే చెప్పండి భూపాల్ రెడ్డి గారికి. అది 82 సంవత్సరాలు పూర్తి చేసుకొని 83వ సంవత్సరాన్ని అడుగుతున్న పెద్దలు, గౌరవనీయులు బొక్క భూపాల్ రెడ్డి అన్న గారు, ఆయనకు ముందుగా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి వేదిక మీద ఉన్న సోదరులు రామ్మోహన్ గౌడ్ గారు, అదేవిధంగా కృష్ణ గౌడ్ గారు, మాజీ కౌన్సిలర్లు, అదేవిధంగా పిల్లలను ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ చక్కటి కార్యక్రమం తీసుకున్న భూపాల్ రెడ్డి గారికి నేను నిజంగా కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కార్పొరేషన్ నుంచి దాదాపు
300 కోట్లతోటి ఇంజాపూర్ నుండి తొర్రూరు వరకు 4 లైన్ల రోడ్డు, అదే విధంగా ఇంజాపూర్ నుంచి అయత్నాలు. కోరేది ఏంటంటే కొన్ని కుల సంఘాలకు స్థలాలు అవుతున్నప్పుడు కొంతమంది ఆల్రెడీ ఇదివరకు స్థలాలలో ఉన్నారు, అక్కడ సదుపాయాలు కల్పించాలని, లేని వారికి స్థలము గవర్నమెంట్ స్థలం ఇవ్వాలని రూల్ కూడా ఉంది. ఎందుకంటే రెడ్డి సంఘం నుంచి అన్ని జిల్లాలలో నేను స్థలము గవర్నమెంట్ జీవో ప్రకారమే ఇప్పించాను. ఆ విషయము మీరు కూడా తెలుసు కాబట్టి స్థలాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ కొన్ని సదుపాయాలు, డ్రైనేజ్ సదుపాయం కానీ కొంత ఎలక్ట్రికల్ సదుపాయం కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఇవన్నీ కూడా ఆలోచించలేదు, కానీ చేస్తుంటే మేము చేసిన అభివృద్ధికి బాటలు వేసిన దేవిని కూడా కట్టిస్తా, నాకు ప్లేస్ ఇమ్మన్నాడు. వెంటనే నేను మన రేపు ఎల్లుండి రామరెడ్డి పోయి మీకు చూపిస్తాడు. ఒక కొండ మీద మీరు కట్టియండి, అన్ని గ్రామాల కొండను చూస్తుంటాయి. ఆ కొండ మీదకి వెళ్ళి విద్యార్థులు ఎక్కడ పోయినా దండం పెట్టుకునే విధంగా మనకు మంచినీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టు పక్కకే ఈ దేవాలయం గుర్రం గుట్ట అని ఉంది. ఆ గుట్ట మీద దేవాలయం కట్టడానికి బ్రహ్మాండంగా ఎంతో ప్లేస్ అక్కడ ఉండదు, ఉన్నా ఎంత అవసరం ఉంటే అంత వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా సరస్వతి దేవతను ఆ గుట్ట మీద కొండ మీద పెడదాం. ఎందుకంటే ఇక్కడనే తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లా ఉందో తిరుమలలో అట్లాంటి దేవస్థానాన్ని మన ఇంజాపూర్ తొర్రూరు మధ్యలో మునుగనూరు ఉన్నటువంటి గ్రామంలో తొర్రూరుకు మునుగనూరు మధ్యలో ధైర్యంతో ఆ దేవాలయాన్ని నిర్మిస్తున్నాం భగవంతుడు ఇచ్చేటువంటి శక్తితో అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. అందుకే ఈ అక్కడే కూడా బయట భూపాల్ రెడ్డి, నేను రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ను. నేను 18 జూన్ 1944లో జన్మించాను. ఈ రోజుకు నాకు 82 సంవత్సరాలు పూర్తిగా నిండినాయి. 1000 పౌర్ణములను చూసిన వ్యక్తిని కూడా అయ్యాను. నేను ఈ సందర్భంలో ఇంజాపూర్ నా సొంత గ్రామం కాబట్టి ఇక్కడ హై స్కూల్లో సరస్వతి విగ్రహము 4,45,000 ఖర్చు పెట్టి దాన్ని చేయించాను. ఈరోజు ఇదే కాకుండా ఇంకా గ్రామంలో అక్కడక్కడ బెంచీలు కూడా వేసాను. మొత్తము నేను నా సంవత్సరం 80వ సంవత్సరం వచ్చినప్పటి నుంచి నేను ఈ బట్టలు అంత గరీబులకు వస్తూ ఉన్నాను. ఇప్పటికీ 1,43,00,000 ఖర్చు పెట్టాను. ఈ రకంగా ఇంకా ఇప్పుడు దేవాలయాలు, ఇప్పుడు ఈ బట్టలు ఇవన్నీ కాకుండా ఇప్పుడు విగ్రహాలు కట్టడానికి ఒప్పుకున్నాను. కవాడపల్లి నాగన్న కూడా తొర్రూరులో సరస్వతి విగ్రహము, ఇక్కడ గుర్రంగుట్ట పైన సరస్వతి విగ్రహం దేవాలయం కట్టాలని ఆ రకంగా నిర్ణయించుకున్నాను.